స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. వీర హనుమాన్ శోభాయాత్రకు సంబంధించి నిజామాబాద్ నగరంలో ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు సైతం విధించారు. ఎందుకంటే హనుమాన్ శోభాయాత్ర ఘనంగా నిర్వహిస్తున్నారు కాబట్టి నగరంలో ఎక్కడ చూసినా ముందే ట్రాఫిక్ తో నగరం అంతా కూడా అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఒకవైపు కూడా పోలీసు సంబంధించినటువంటి శాఖ ఏదైతే ఇప్పటికే కొన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా నగరంలో ట్రాఫిక్ పెరుగుతోంది. ఎందుకంటే వాహనాలు సైతం అలాగే పెరుగుతున్నాయి, జనాభా పెరుగుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కొన్ని ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకొని పోలీసులు అయితే కొన్ని జాగ్రత్తలు సైతం సూచిస్తున్నారు. ముఖ్యంగా పండగ నేపథ్యంలో కూడా అనేక ఆంక్షలు విధించారు. మాట్లాడదాం, నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నారాయణ గారు ఉన్నారు, మాట్లాడదాం. ఒకసారి చెప్పండి, పండగ వాతావరణం అయితే ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంది. ముందే అసలు ఉన్న ట్రాఫిక్ లో కూడా పండగ అనేసరికంటే మరింత ఈ శోభయాత్రకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మీకు సంబంధించి ట్రాఫిక్ డైవర్షన్ కూడా పెట్టారు. ముఖ్యంగా ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సులకు కానిచ్చు, ఇక్కడ నుంచి బోధన వెళ్ళే బస్సులకు కావచ్చు, ఇట్లాంటి బస్సులకు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ట్రాఫిక్ రూట్స్ ఏ విధంగా ఉన్నాయి? ముందుగా మనకు ఈ హనుమాన్ శోభయాత్ర మన కంటేశ్వర దగ్గర టెంపుల్ దగ్గర స్టార్ట్ అయ్యి మీసేవ నుంచి జడిపి నుంచి అమ్మాలివాడ, నామదేవాడ, తర్వాత మనకి రైల్వే ఫ్లైఓవర్ నుంచి మనకి దేవి రోడ్ నుంచి మమతా పాయింట్, అక్కడ నుంచి గాంధీ చౌక్ నుంచి నెహ్రూ పార్కు తర్వాత లక్ష్మీ మెడికల్ హాలు, అక్కడ నుంచి మనకి ఆర్ఆర్ జంక్షన్ దగ్గర ఎండ్ అవుతుంది. ఈ ఎన్ రూట్లో ఈ శోభయాత్ర జరుగుతుంది. ఈ శోభయాత్రలో ఎన్ రూట్లో ఎక్కడైతే ఉన్నదో ముఖ్యంగా మనకి హైదరాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, వరంగల్, ఆరుమూరు వైపు వెళ్ళే బస్సులన్నీ కూడా మనకు రోజు నిత్యం ఈ కంటేశ్వర టీ జంక్షన్ నుంచి కంటేశ్వర టెంపుల్ దగ్గర నుంచి వెళ్తూ ఉంటాయి. మరి ఈరోజు ఈ శోభయాత్ర సందర్భంగా ఈ బస్సులన్నీ కూడా మనకు డైవర్షన్ చేయడం జరిగింది. మామూలుగా బాబు జగజ్జన్ రావు స్టాచ్యూ దగ్గర నుంచి ఈ రామాలయము, సుభాష్ నగర్ రామాలయం దగ్గర నుంచి, అక్కడి నుంచి కాజా హోటల్ వైపు నుంచి బైపాస్ నుంచి మళ్ళీ ఐజువల్గా వెళ్ళిపోతూ ఉంటాయి. అదే మాదిరిగా మనకి ర్యాలీ శోభయాత్ర ఎప్పుడైతే మనకు ఊరు పార్క్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి బోధన నుంచి మరియు బాసర, మహారాష్ట్ర నుంచి వచ్చే బస్సులన్నీ కూడా అరసపల్లి నుంచి డైవర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇట్లాంటి ఇప్పుడు చాలా మంది తెలియక కూడా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, కన్ఫ్యూజన్ అయితే అవుతున్నారు. ఇట్లాంటి వాళ్ళ కోసం మీరు ఏ విధంగా చర్యలు తీసుకున్నారు? ఎట్లా వాళ్ళకి? ఆల్రెడీ మొన్న సాయంత్రమే ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. నగరంలో ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి, డైవర్షన్ చేసినామనేది ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాతో పాటు లోకల్ ఉన్నటువంటి FM రేడియోలో కూడా ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా అందరికీ కూడా ఇది మనం ట్రాఫిక్ డైవర్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాహనదారులు మీరందరూ కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ ప్రకారంగా వెళ్ళాలని మేము కోరుతా ఉన్నాము. మరి అట్లాగే ట్రాఫిక్ సిబ్బంది కూడా మీరు సహకరించాలని కోరుతా ఉన్నాము. మొత్తం రాత్రి వరకు అయితే ఈ శోభయాత్ర ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా పోలీసులు బందోబస్తుతో పాటు ఈ ఎవరైనా తప్పకుండా అంటే తెలియకుండా కూడా చాలా మంది కూడా వస్తూ ఉంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు సార్? ఆల్రెడీ మేము ఇచ్చిన ఉంటున్నాం కదా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో మేము ఎక్కడెక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని ప్రకారం మరి వాహనదారులు కూడా మరి ఈ శోభయాత్రకు సాఫీగా, సవ్యంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా, అంతరాయం లేకుండా సాఫీగా జరగాలంటే వాహనదారులు ఖచ్చితంగా సహకరించాలి. కాబట్టి మీరు సహకరించి ఎలాంటి అవాంఛనీయమైన సంఘటన జరగకుండా సహకరించాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా కూడా మైనర్లు అయితే చాలా మట్టుకు కూడా డ్రైవింగ్ సైతం నేర్పిస్తే మీరు ఈపాటికే చర్యలు, కౌన్సిలింగ్ సైతం ఏర్పాటు చేస్తున్నారు, వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మరి చాలా మంది కూడా అట్లా వస్తున్నారు, వాళ్ళకి గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు? మైనర్లకు మేమందరం వాళ్ళని పట్టుకొని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు, అంటే ఎవరైతే ముఖ్యంగా తల్లిదండ్రులకు పిలిపించి తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాం. మైనర్లకు ఇస్తే తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి అనేది. అయితే దీనిపైన మనకి రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, మా DGP గారు కూడా రాయడం జరిగింది. మైనర్లను అయితే ఎలాంటి చర్యలు తీసుకోవాలండి. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జాయింట్ CP గారు మొన్న మీడియాలో కూడా ప్రచురించడం జరిగింది. ఒకవేళ మైనర్ల వాహనం నడిపితే ఏం చర్యలు తీసుకుంటుందని. అలాంటి చర్యలే ఇక్కడ మా గౌరవ CP గారి ఆదేశానుసారము త్వరలో మైనర్ డ్రైవింగ్ చేస్తే పేరెంట్స్కి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి 3 సంవత్సరాలు శిక్ష పడే అవకాశాలు ఉన్నది. 25,000 రూపాయల ఫైన్ ఇంపోజ్ చేసే అవకాశాలు ఉన్నవి. మరియు
ఫైన్ ఇంపోజ్ చేసేంత వరకు వాహనం కూడా సీజ్ చేయబడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి కూడా నగరంలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు సైతం విధించినటువంటి పరిస్థితి. ఎక్కడైనా చూసి ఆల్రెడీ ఇంతకుముందే ట్రాఫిక్ ఏ విధంగా మళ్లింపు చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే చెప్పాము. కాబట్టి తదితర రూట్లలో అయితే ఇప్పటికే మళ్లిస్తున్నాము. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సంబంధించి గైడ్ లైన్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు అవగాహన కలిగిస్తున్నామని ఏసీపీ చెప్తున్నారు. ముఖ్యంగా మైనర్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ విషయంలో కూడా ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఖచ్చితంగా జాగ్రత్త వహించాలని చెప్పేసి చెప్తున్నారు. లేకపోతే కఠిన శిక్షలు తప్పవు అని చెప్పేసి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.